మంచిర్యాల జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. అధికారుల చర్యలు హైడ్రాను తలపిస్తున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మాణం చేపట్టారు. దీంతో అధికారులు కూల్చివేతకు చర్యలు తీసుకున్నారు. అధికారుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డాక్యుమెంట్ ఉంది. కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నెంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తుంది. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు. కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేది. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. ఇటు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టారన్నట్టుగా తెలుస్తోంది. ఇటు అధికారుల చర్యలు హైడ్రాను తలపిస్తున్నాయన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, మంచిర్యాల జిల్లాలో కూడా అక్రమ నిర్మాణాలపై కూడా అధికారులు కొరడా జల్పిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా నస్పూర్ మున్సిపాలిటీ కూడా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్లను కూడా కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం అంటే నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వే నెంబర్లో కూడా అక్రమంగా నిర్మించినటువంటి ఒక సింగరేణి కార్మిక సంఘం నాయకుని ఇంటిని అయితే పొద్దున్న ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసిన. ముఖ్యంగా కూడా ఏదైతే 40 సర్వే నెంబర్లు ఏదైతే పర్మిషన్ తీసుకొని కూడా 42 సర్వే నెంబర్లో ఇల్లు నిర్మించినట్టు కూడా అధికారులు తేల్చిండ్రు. అదేవిధంగా కూడా గతంలోనే నోటీసులు జారీ చేసినా కూడా యజమాని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో కూడా కూల్చివేతలు చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా కూడా ఏదైతే కొంత ఉద్రిక్త వాతావరణంతో నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఆ కుటుంబ సభ్యులను కూడా ఆందోళన దిగితే కూడా పోలీసులు అరెస్ట్ చేసి కూడా స్టేషన్ కు తరలించారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో 62 కావచ్చు, 42 కావచ్చు, 64 సర్వే నెంబర్లో కూడా అక్రమాలంగా ఎవరైతే నిర్మాణాలు చేపడతారో అవన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు చేపడతామని అయితే మున్సిపల్ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణ ఏదైతే ఆయన కూడా ప్రభుత్వ భూమిలో కొంత కాంపౌండ్ వాళ్ళు నిర్మించినట్టుగా దాన్ని కూడా కూల్చివేస్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా కూడా ఆ ప్రాంతంలో కూడా సిమెంట్ రోడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఆయన మున్సిపాలిటీ అనుమతి లేకుండా దాన్ని కూడా మొత్తం కూడా డిస్మెంటల్ చేస్తా ఉన్నట్టు కూడా అధికారులు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు కూడా ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు అక్రమాల నిర్మాణాలు చేపడతారో వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే గత ఉదయం 6 గంటల నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఇంట్లో కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.